నేను నీకు నిజమైన ద్రాక్ష. అంటే నీ నిజమైన ద్రాక్ష పిచ్చిది కాదు. నా వల్ల నీకు చేదు పుట్టదు, నా వల్ల నీకు నష్టం కలగదు, నా వల్ల నీకు ఏ హాని జరగదు. దేవుడి వల్ల నష్టాలు జరగవు. మన వల్లే మనకే నష్టాలు, మనకే కష్టాలు అన్ని వస్తాయి. ఎవరి వల్ల? ఇది దేవుడి వల్ల వచ్చిందని ఎవరు చెప్పకూడదు. నీ బలహీనత వల్ల, నీ అజ్ఞానం వల్ల, నీ అవివేకం వల్ల, నీ అశ్రద్ధ వల్ల, నీ స్వార్థం వల్ల శ్రమ శోధన నీ దగ్గరకు వచ్చింది. దాన్ని దేవుని శక్తితో నువ్వు జయించాల. మరి ఏ శక్తితో అది నీ అర్థం నుంచి పోదు 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 పోదు. దేవుని యొక్క శక్తి నీలోకి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి లోబడింది అంటూ ఏది ఉండదు. దేవునికి లోబడింది ఏది ఉండదు. ఎందుకంటే లోకాన్నంతా కలుగు చేసిన వాడు ఆయనే కదా. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నవన్నీ ఆయన మూలముగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకు సమస్తము